ఆంధ్రప్రదేశ్లో సాక్షి అనేది చాలా వర్స్ట్ ఛానల్. ఎందుకంటే బాధితులకి వాళ్ళు కనీసం వాళ్ళ పెయిన్ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి సాక్షి ఛానల్. ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుదామా, వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీని పైకి లేపుదామా, లేకపోతే కూటమి ప్రభుత్వంని బురద చల్లుదామా, ఇదే ప్రయత్నం. ఈరోజు ఏదైతే హైదరాబాద్ బెంగళూరుకి మధ్య తిరుగుతున్నటువంటి ట్రావెల్స్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. పాపం దాదాపుగా 13 మందికి పైనే చనిపోయారు అనుకుంటా, కొంతమంది క్షతగాత్రులయ్యారు. సరే, సంఘటన ఏది జరిగినా చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా వరకు కూడా ఈ రోడ్స్ మీద ట్రావెల్ చేసేటువంటి డ్రైవర్లు కూడా కొంత సమయస్ఫూర్తిని మీరు తీసుకురావాలి. సరే, ఏది ఏమైనా జరగరాని ఒక సంఘటన అయితే జరిగింది, చాలా బాధాకరమైన విషయం. అసలు అది ఏపీకి ఎలాంటి సంబంధం లేదు, కాకపోతే కర్నూలు సమీపంలో జరిగింది. ఆ బస్సు వచ్చేసి తెలంగాణ బెంగళూరు మధ్య తిరిగే బస్సు. అయితే దీన్ని సాక్షి ఛానల్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫిట్నెస్ లేనటువంటి బస్సులు తిరుగుతున్నాయి. అట్లాగే అంటే నాకు అర్థం కావట్లేదు అసలు. అరే బాబు, అసలు అది జరిగిందే ప్రమాదశాస్తు. వాస్తవానికి అది చాలా ప్రమాదశాస్తు జరిగినటువంటి సంఘటన. కానీ అది కూడా 2 రాష్ట్రాలు కర్ణాటక బెంగళూరు మధ్య తిరుగుతున్నటువంటి బస్సెస్ అవి. అట్లాగే దాని చైర్మన్ ఒక సామాజిక, అరే బాబు మీకు దండం పెడతారు, ముందు ఆ సామాజిక వర్గాల గురించి మానేసేంటారు బాబు. నాకు అర్థం కావట్లేదు అది ఏంటి అసలు, ఇంత దరిద్రం ఏంటి? ఎవరైనా తమ ట్రావెల్స్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుల్ని ఏమైనా అపకీర్తి జరగాలని ఎవరైనా కోరుకుంటారా? ఎందుకు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. కాకపోతే కొంచెం డ్రైవర్ నిర్లక్ష్యమో, లేకపోతే మరే ఇతర ప్రమాదశాస్త్ర జరిగినటువంటి సంఘటన, లేకపోతే మరేదైనా జరిగినటువంటి సంఘటన బాధితులకి, కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుటుంబాలు కోల్పోయిన వాళ్ళని మనం ఓదార్చడం, మనం సింపుల్గా నేను కూడా మాట చెప్పుండొచ్చు, కానీ వాళ్ళ బాధ ఎంత దారుణంగా ఉంటుందో అందరూ తెలిసిన విషయం. సరే, ఆ క్షతగాత్రులను కొంతమందిని హాస్పిటల్లో చేస్తే అక్కడికి సాక్షి వాళ్ళు చూడండి అసలు కనీసం ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తారండి. చివరికి ఆ మహిళ అరే బాబు నువ్వు ఇక్కడి నుంచి మింగేరా బాబు అనే పరిస్థితికి వచ్చేదాకా అంత చెత్త జర్నలిజం చేస్తున్నారు చూడండి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతున్నానండి. గొంతు బస్సు మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నేను మాట్లాడలేకున్నాను, నన్ను అడగొద్దు, వేరెవరినన్నా అడగండి అంటే. బాగుందా మేడం? అది ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఆమె ఏం చెప్పింది, నేను షాక్లో ఉన్నా, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి విషయం, నేను బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, దయచేసి నేను మాట్లాడలేకపోతున్నా, దయచేసి ఇంకొకరిని అడగండి అని చెప్పేసామనింది. మళ్ళీ అంటే డీడీ ఎక్కడెక్కామని అడుగుతాడు. అరే బాబు ఆ పరిస్థితి ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ అంటే మీకు బాగుందా అని చెప్పేసి అంటున్నాను. అసలు ఆ జర్నలిజం చేయట్లేదు, వాడు జర్నలిజం చేయట్లేదు. అసలు సాక్షి అనేది జర్నలిజం మర్చిపోయింది. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుదామా, వైసీపీ పార్టీని పైకి లేపుదామా, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుదామా, ఇదే ప్రయత్నం. ఇంత నీచంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. 2019 ముందు కూడా నందిగామ దగ్గర ఏదైతే జేసీ దివాకర్ గారి ట్రావెల్స్లో ఒకటి యాక్సిడెంట్కి గురైతే అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడు. అసలు అది ఫిట్మెంట్ లేని బస్సు అని చెప్పేసి దాని మీద పెద్ద ఎత్తున ఆ యాక్సిడెంట్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడు. సో తాజాగా అసలు దీనికి సంబంధం లేనటువంటి అంశాన్ని ఈయన ప్రస్తావించాడు కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ధీటుగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ క్లియర్గా కూడా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి గారు క్లియర్గా ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. మంటలు వ్యాపించి 20 మంది సేవ్ అయ్యారు. 19 మంది వివరాలు మనకు మొత్తం 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
సో ఆమె ఏం చెప్తున్నారు, ఇది రాయగడ ఆ ప్రాంతం, రాయగడ దగ్గర ఉన్నట్టు రిజిస్ట్రేషన్ అయింది. సో ఇంకా 7 సంవత్సరాలు ఫిట్మెంట్ అనేది దానికి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి అని కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే డేట్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 24/2026, రోడ్ ట్యాక్స్ పెయిడ్ అప్ టు 31/3/2026, డేట్ ఆఫ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ 8/8/2018. సో ఇక్కడ డేట్ ఆఫ్ వ్యాలిడ్ ఫర్ ద ఫిట్నెస్ 31/3/2027 వరకు కూడా ఉంది. ఇది ట్రావెల్స్ పేరు వచ్చేసరికి వేమూరి కావేరీ ట్రావెల్స్ అన్నమాట. సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొంచెమైనా జ్ఞానం ఉండాలా? ఇప్పుడు అది ఆ బస్సు అన్ఫార్చునేట్లీగా జరిగినటువంటిది. డ్రైవర్ యొక్క అజాగ్రత్త కావచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బైక్ని కిందగా క్రాస్ అయ్యి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు దాంతోపాటు ఇది ఒకసారిగా ఫైర్ అవటం, ఆ ఫైర్ అనేది బస్సులోకి మంటల్లో రావటం, దాదాపుగా 40 మంది ప్రయాణికులు వెళ్తుంటే 21 మంది ప్రయాణికులు సేఫ్గా ఏదో దేవుడి దయ వల్ల బయటపడ్డారు. 19 మందిలో ఇంకా కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. సో ఆల్రెడీ కొంతమంది అయితే ఒక 13 మంది దాకా చనిపోయారు అని చెప్పేసి రావటం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షి గారిని ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారుతుంది? ఒక ప్రమాద శాస్త్రం జరిగినటువంటి సంఘటనని కూడా ఒక నీచంగా చిత్రీకరిస్తున్నావు. నీ టైంలో గోదావరిలో బల్ల కట్టుకున్న పంటి మీద దాదాపుగా 62 మందిని సజీవ సమాధి చేశావే. ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పడవ లాంచ్లో భద్రతా ప్రమాణాలని కనీసం పాటించలేదు. అందువల్లే ఇంతమంది క్షతగాత్రులు చావు కారణం అని చెప్పారు. అసలు అక్కడ ఆ మునిగిపోయినటువంటి దాన్ని పైకి తీయటానికైతే దాన్ని ఒక బాహుబలి సినిమా రేంజ్లో తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఎల్జీ పాలిమర్స్ సంఘటన, ఆ తర్వాత కనీసం వాళ్ళకి ఆ సంఘటన జరిగినామంటే చాలా మందికి కూడా ఆ గ్యాస్ పీల్చుకొని వికారమైనటువంటి వాంతులు అవి వస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యాలు కూడా కల్పించలేక పరిస్థితి ఏర్పాటు చేశాం. సిగ్గుండొద్ద సాక్షులు ఇలాంటి కథనాలు రాయడానికి, వాటిని కూడా మేము తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అవి ప్రమాద శాస్త్రం జరిగేటువంటివి. ఎవరు కూడా తెలిసి తెలియక ఇప్పుడు డ్రైవర్ కూడా సరే ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, డ్రైవర్ మటుకు వీళ్ళందరూ ప్రాణాలు తీయాలని కోరుకోకపోవచ్చు. వాడికి ఆ స్పీడ్లో జరిగినటువంటి ఫైట్లో ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి భయం, దాంట్లో ఒక్కసారిగా బస్ని ఫైర్ అయ్యే వరకు లోడ్ చేసి స్పీడ్ కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఒకసారిగా ఫైర్ అయ్యి ఉండొచ్చు. అలాగని చెప్పేసి నేనేం డ్రైవర్ని సపోర్ట్ చేయట్లా, ట్రావెల్స్ని సపోర్ట్ చేయట్లా. అట్లాగే పోయినటువంటి ప్యాసింజర్లు, ఎందుకంటే ఆ కుటుంబాలకు ఎంత పెయిన్ ఉంటుంది మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంత బాధపడుతుంటారో మనందరూ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ శవ రాజకీయం చేసేటువంటి పరిస్థితి మాత్రం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అసలు అక్కడ పేషెంట్ సఫర్ అవుతుంటే నువ్వు బస్సులో పోయిన వాళ్ళ గురించి అంత తెలుసు, ఆ పేషెంట్ నా వల్ల కాదా నేను మాట్లాడలేనని చెప్తే చివరికి అమ్మ మీకు బాగుందా, మీరు ఎక్కడెక్కారు, ఏంటి అసలు జర్నలిజం చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా మీ మీ ఓనరమ్మ కళ్ళల్లో ఆనందం చూసి మీ ఓనరమ్మ కళ్ళల్లో ఆనందంతో పాటు మీ ఓనరమ్మ వాళ్ళ ఆయన ఆనందపడేటట్టు చేయటం కోసం మీరు చాకరీ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లా. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. అసలు మీడియా వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు. పద్ధతి నుంచి రాస్తున్నారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేనటువంటిది ఈ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. అసలు ఎందుకు ఆయన ఏమన్నాడు, కావేరీ ట్రావెల్స్కు ఫిట్నెస్ లేదు అంటూ సాక్షిలో ఫేక్ ప్రచారం, బస్సుకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఈ నిజాన్ని ప్రజలకు చేరవేయాలి అనేది సాక్షి దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారం. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎక్కడుంది ఏంటి అనేది వాస్తవ విషయం. అంటే ఇంత దారుణంగా వ్యవహరించడం అసలు సాక్షి కనీసం మనం అంటారు, భారతిరెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అంటారు తెలుసా, సాక్షి నిజమని నమ్మితేనే రాస్తుందండి, అబద్ధం ఎప్పటి రాయదు. అదే పెద్ద జోకు సాక్షిలో. నేను అది చూసినప్పుడల్లా ఒక 100 సార్లు మేడం గారికి భలే అంటే స్పార్టివ్గా సెటైర్స్ అంటే జోకులు వేయటం వచ్చు మేడం గారికి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాక్షి పుట్టింది అవినీతి సొమ్ముతోటి, సాక్షి పుట్టిందే అవినీతి పనులు చేసినటువంటి వాళ్ళ ద్వారా లబ్ధి ద్వారా పుట్టినటువంటి పార్టీ. అదే సాక్షిలో మీరు చూడండి, సత్యమేవ జయతే, డేటు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చనిపోయి నాకేస్తున్నారు, అంతకుముందు అయితే లేదు, అంతవరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అన్ని ఫేక్లే, ఫేక్. కనీసం ఒక బాధితురాలు బాధపడుతుందని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు విలేకరులు, వాళ్ళ పైన అధిష్టానం అట్లాగే చచ్చింది, యాజమాన్యం అట్లాగే చచ్చింది,
కింద వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అలాగే తెచ్చారు. చివరికి ఆ మహిళ మింగేరు ఎక్కడి నుంచి అనే పరిస్థితి తెచ్చుకున్నాం. సో కాబట్టి ప్రమాద శాస్త్రం జరిగినటువంటి దాన్ని ప్రమాద శాస్త్ర కోణంలోని చూడండి. ఆ బాధితులకు మీకు సాయం అయితే మీ యాజమాన్యం తరపున, మీ వైసీపీ పార్టీ తరపున ఆ కుటుంబాలకు ఏదైనా కొంచెం ఆర్థిక సహాయం చేయండి. సో అంత కార్యకర్తలు చేస్తేనే మాకు ఆర్థిక సహాయం వద్దన్నారు చెప్పారు, మీరేం చేస్తారులే కానీ. సో ఇది ప్రస్తుతం సాక్షి మానసిక పరిస్థితి.